మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేటి దిన ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని వాక్యము కొద్ది నిమిషములు వినడానికి, ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ తదుపరి మనము అనేక అంశాల కొరకు ప్రార్థన చేయటకు మనము ప్రార్థనలో ముందుకి కొనసాగుదాము. అంతకంటే ముందు కొద్ది నిమిషంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. నేను చదువుతూ ఉండగా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ నామమునకు వందనాలు. కొద్ది నిమిషంలో మేము నీ వాక్యము ధ్యానము చేస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మందరి హృదయపు ధ్యానము మీకు అంగీకారములగుటకు సహాయం చేయమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదువుగా విన్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని సంరక్షణలో మీ చింతలు, దేవుని సంరక్షణలో మీ చింతలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఈ శుక్రవార ప్రార్థన కూడికలో మనల్ని ఈ వాక్యము బలపరుస్తుందని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆందోళనకు గురి అవుతూ ఆందోళన చెందుతూ ఉంటాం. ఏ విషయాల్లో ఆందోళన మానవుడు మనిషి ఆందోళన చెందుతుంటాడంటే, ఒకటి ఆర్థిక ఇబ్బందులు, రెండవది అనారోగ్యము, 3 పిల్లల భవిష్యత్తు లేదా మానసిక ఒత్తిడి మానవులమైనటువంటి మనలను కృంగ తీయవచ్చును. అయితే ఈ సమయంలో ఆందోళన చెందుతున్నటువంటి మానవునికి దేవుని వాక్యము 3 ముఖ్యమైన అద్భుతమైనటువంటి సత్యాలను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. ఆ ఆందోళనల నుండి ఏ విధంగా బయటకు రావాలి, ఆందోళన చెందుతున్నటువంటి మానవునికి దేవుని వాక్యపు సత్యములో నుండి ఆ ఆందోళన విషయంలో దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేయగలడో ఇక్కడ ఒక 3 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళుదాం. దేవుని సంరక్షణలో మీ చింతలని ధ్యానం చేస్తూ మొదటి విషయాన్ని నేను మీ ఎదుటకు తెస్తూ ఉన్నాను. మొదటి విషయం చూడండి దయచేసి. మొదటి విషయం ఏంటంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మనం ఎవరము కూడా ఒంటరి వారము కాము. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఒంటరి వారం కాము. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మన పట్ల, నీ పట్ల, మనందరి పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే నహూము గ్రంథం, పాత నిబంధన నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తనను నమ్ముకొనున వారిని ఆయన ఎరుగును అని దేవుని వాక్యం. నేను ఇది కాస్త వాడుక భాషలో చదువుతున్నాను, మీరు గమనించగలరు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గము, తనను నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఎరిగేటటువంటి దేవుడని ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. మనము ఒంటరి వారము కాము. సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. సృష్టించినటువంటి దేవుడు మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. అందుకనే
చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎంత మంచి మాట! ప్రియమైన దేవుడు, ఇన్ని వాగ్దానాలు. మనం ఒంటరి వారము కాము. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు కనుక ఆయన మనలను గూర్చి చింతించుచూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడని నహూము 1:7 దేవుడు మిమ్మల్ని ఎరుగును అంటూ ఉన్నాడు. మిమ్మల్ని నేను ఎరుగుతాను. ఎరుగును అంటే ఆయనకి మన అవసరాలన్నీ తెలుసని అర్థం అండి. దేవుడు నామం నాకు మహిమ కలుగుతుంది కాక. మన ప్రతి అక్కరత ఆయనకు తెలుసు, మన ప్రతి అవసరత తెలుసు. మన జీవితంలో ప్రతి అణువున మనకున్నటువంటి అవసరతలను ఆయన ఎరిగినటువంటి దేవుడు. సో మొదటి విషయం ఏంటంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మనలను గురించి ఆయన చింతించుచు ఉన్నాడు. దేవుడు మనల్ని ఎరుగును అంటే ఆయన మన అవసరాలను ఎరిగిన దేవుడు. మన కన్న తండ్రి, మన కన్న తల్లి మన బిడ్డల యొక్క అవసరతలను వారు ఎరుగుదురు. స్కూల్లో ఫీజు కట్టాలి అని అంటే ఖచ్చితంగా అవసరత ఎరుగుదురు. బిడ్డలకు ఏం అవసరం ఉందో ముందుగానే తెలుసుకొని వారి కొరకు చింతించి వారి అవసరతలు తీర్చగలిగిన ఈ లోకపు తల్లిదండ్రులే అలాగే ఉంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను ఎరుగును అంటూ ఉన్నాడు. మనలను ఎరుగును అంటే ఆయనకు మన అవసరతలన్నీ కూడా తెలుసు అని అర్థమని మనము తెలుసుకోవాలి. అది మొదటి విషయం. ఆయన మిమ్మును గూర్చి మనలను గూర్చి చింతించుచున్నాడు. ఇప్పుడు రెండవదిగా మనం ఏం చేయాలి? ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు. అది మొదటి విషయం. ఇక రెండవ విషయము, మనలను గురించి చింతించుచున్నటువంటి దేవుడికి మనం ఏం చేయాలంటే మన చింత యావత్ అంతా ఏం చేయాలండి? ఆయన మీద వేయాలి. నెంబర్ 2, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, మనము మన సమస్యలను కొంతవరకు మోసి మిగిలినవి దేవునికి ఇవ్వమని వాక్యం చెప్పడం లేదండి. వాక్యం అలా చెప్తుందండి. మీరు కొన్ని చింతలు మోసి కొన్ని చింతలు నా దగ్గరికి తెచ్చి నా మీద వేయండి అని వాక్యం చెప్పడం లేదు. స్పష్టంగా వాక్యం చెప్తుంది ఏంటంటే మీ చింత యావత్తు అంటే ఏంటండి? మీకేం బాధలు ఉన్నాయో మీ చింత యావత్తును ఏం చేయాలంటండి? సమస్తమును తెచ్చి దేవునికి ఇవ్వమని మీ చింత యావత్తు ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఆయన పాదాల దగ్గర కదండి. పూర్వ పెద్దలు చెప్పేవారు, చింత చితి లాంటిది. చితి ఏం చేస్తుందండి? చితి పైన ఏదైనా పెట్టి చితి వెలిగిస్తే మెల్లమెల్లగా అంతటిని కూడా కాల్చేసి మసిపప్పు చేసేస్తుంది చితి. అందుకే పెద్దలు అన్నారు, చింత చితి లాంటిది. మనం చింతిస్తూ ఉంటే మన శరీర అవయవాలు భాగాలన్నీ కూడా ఏం జరుగుతుందండి? బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, తెల్ల వెంట్రుకలు వస్తాయి, ముఖం మీద ముడతలు వస్తాయి. డాక్టర్లు అందుకే అంటారు ఎక్కువ ఆలోచించకు, చింతించకు. ఇవన్నీ జరుగుతాయని దేవుడు ఏం చేశాడండి? మీ చింత యావత్తును నా మీద వేయండి. చింత చితి లాంటిది. చితి కర్రలను ఏ విధంగా అయితే దగ్ధం చేస్తుందో చింత కూడా మన శరీరాన్ని సృష్టింపజేసి బలహీనపడేలాగా చేస్తూ ఉంటుంది ఈ చింత. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మన చింత యావత్తును, మన చింతలను ఎవరి పాదాల దగ్గర పెట్టాలండి? దేవుని పాదాల దగ్గరికి రావాలి కదండి. బైబిల్లో ఉంది కదా, నువ్వు చింతించడం వలన నీ చింతను మూరడెత్తు, ఎక్కువైనను తక్కువైనను చేసుకునలేవు. చాలాసార్లు చెప్పాను కదా నేను. ఉయ్యాల మీద కూర్చొని ఉయ్యాల ఊగుతాం కదండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉయ్యాల మీద మనము ఉన్నప్పుడు, మనము ఊగేటప్పుడు ఉయ్యాలతో మనము ఉయ్యూరు తీసుకెళ్తాదండి ఉయ్యాల. లేక ఉయ్యాల హైదరాబాద్ తీసుకెళ్తాదా? తీసుకెళ్ళదు. ఏం జరుగుతుంది చెప్పాలమ్మా? ఉయ్యాల ఊగినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడైతే మనము ఊగడం స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి అది ఆగిపోతుంది. అవునా కదా?
ఉయ్యాల ఏం జరుగుతుంది? మనము ఎక్కడైతే ఉయ్యాల ఊగడము ప్రారంభిస్తామో అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అది నిన్ను హైదరాబాద్ తీసుకోదు, నిన్ను ఉయ్యూరు తీసుకోదు. ఉయ్యాల ఎక్కడ ఊగడం స్టార్ట్ చేసావో అక్కడికే తెచ్చి ఆపేస్తుంది. చింత కూడా అంతే అండి. చింత కూడా అంతే. నువ్వు చింతించడం వల్ల, నేను చింతించడం వల్ల ఏం జరగదు. మనకు అనారోగ్యం రావడం తప్ప, మనకు బాధలు రావడం తప్ప ఇంకా ఏమి కూడా ఉండదు. మనకి ఇంకా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీ చింత యావత్తును నా మీద వేయడం. అందుకనే కీర్తనకారుడు కూడా అంటాడు 55వ సంకీర్తన 22వ వచనంలో ఏమంటాడండి? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నిజమే కదండి? నీ భారం ఆయన మీద మోపము, యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చాలాసార్లు మనతో పెద్దలు అంటారు కదండి, మన పెద్దలు ఉంటారు కదా, నేనున్నాను కదరా, నీ భారం నాకు ఇచ్చేయి, నేను మోస్తాను, నీకు నేను ఉంటాను. దేవుడు కూడా అదే అంటున్నాడండి. ఒకవేళ మానవులు ఆ మాట చెప్పి మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనము చింతించడం వలన మన ఎత్తును ఒక మూరడు కూడా మనము ఎక్కువ చేసుకొనలేమని మత్తయి సువార్తికుడు 6వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. మనం చింతించడం వలన మన ఎత్తు ఒక మూరడు ఎక్కువ లేదా తక్కువ మనము చేసుకొనలేము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీరు అనుకోవచ్చు, అయ్యా నా భారాలు నేను దేవుని దగ్గరికి ఎలా తీసుకురావాలి, నా భారాలు దేవుని దగ్గర ఎలా వేయాలి అని అంటే, ప్రార్థన ద్వారా మన భారాన్ని దేవునికి మనం అప్పగించాలండి. ప్రార్థన ద్వారా మన భారాన్ని మనము దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు కదా. ఇంట్లో ఆర్థిక భారాలు ఉంటాయి, మానసిక ఇబ్బందులు అనే భారం ఉంటాయి, అనారోగ్యం అస్వస్థత అనే భారం ఉంటుంది, బిడ్డల వివాహం కావట్లేదనే భారం ఉంటుంది, గర్భఫలం రావట్లేదనే భారం ఉంటుంది, ఉద్యోగాలు రావట్లేదు అనేటటువంటి ఆలోచన, ఎన్నో భారాలు. వాటితో పాటు ఈ లోకంలో పాప భారం కూడా ఒకటి ఉందండి. దాని గురించి నేను ముందు చెప్తాను. కాబట్టి ప్రార్థన ద్వారా మన భారాన్ని మనము దేవునికి అప్పగించినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకటి ఏంటండి, ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు. మొదటిగా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆ చింతించుచున్నటువంటి దేవుడికి రెండవదిగా మనం ఏం చేయాలంట? మన చింత యావత్తును ఆయన మీద వేయాలని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇక మూడవదిగా నేను చెప్పి ముగించి మనము ప్రార్థనలోకి వెళ్దాం. మూడవ విషయం ఏంటంటే, భారము దించుకొని విశ్రాంతిని పొందుడి. మూడవ విషయము, భారము దించుకొని విశ్రాంతి పొందుడి లేదా విశ్రాంతి పొందండి. చూడండి, మనము మన చింత యావత్తును ఆయన మీద వేసినప్పుడు మనకు దొరికేది అద్భుతమైన సమాధానము మరియు విశ్రాంతి. అంతే కదండి. మన మీద ఒక భారం ఉంటే ఆ భారం దించిన తర్వాత ఎంత ఫ్రీ అవుతామండి. మనం బియ్యం బస్తా మోస్తున్నప్పుడు, నీళ్ళ బిందెను మనం మోస్తూ ఉన్నప్పుడు, ఇక మొయ్యలేని పరిస్థితి ఎక్కడ దింపగానే అమ్మయ్య నా పైన ఏదో భారం పోయిందని మనం. అలాగనే మన చింత యావత్తును ఆయన మీద వేసినప్పుడు మనకు దొరికే అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే విశ్రాంతి. ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది ఏంటంటే విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి, శాంతి కావాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటారు. అయితే ప్రభు ఇచ్చే విశ్రాంతి గొప్పదండి. అందుకని ప్రభువు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొని వెళ్తున్నటువంటి మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రియమైన దేవుని వారలారా, మనము భారాన్ని మోస్తూ ప్రార్థించడం కాదు, భారాన్ని ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే నిజమైనటువంటి విశ్వాసము. ఏంటండి, మనము భారాన్ని మోస్తూ ప్రార్థన చేయడం కాదు. మన భారం ఏం చేయాలంట? ఇక ప్రభు నేను వేసేసినా నీకు
వదిలేసినా అని మనము ఏం చేయాలి? భారాన్ని ఆయనకు అప్పగించి నిశ్చింతంగా ఉండడమే విశ్వాసం కదా. ఇక నా భారం నేను దేవుడి మీద వేసేసా, అయ్యా నువ్వే చూసుకోవాలని మనం ఏం చేయాలండి? విశ్వాసంతో ప్రార్థన చేయడమే నిజమైనటువంటి విశ్వాసము. అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, దేవుని సమాధానము మీ హృదయములకు కావలి ఉండును. దేవుని సమాధానం మన హృదయములకు కావలి ఉండును అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సరే, దేవుడు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందండి? మన హృదయానికి కావలి, రక్షణ. అందుకనే ఈ రోజున మన అంశము ఏమని చెప్తున్నాము? దేవుని సంరక్షణలో నీ చింతలు, దేవుని సంరక్షణలో నీ చింతలు అని మనము ధ్యానం చేస్తూ 1 పేతురు 5:7లో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఒక మొదటి విషయం ఏం తెలుసుకున్నామంటే, ఆయన మిమ్మును గురించి, మనలను గురించి చింతించుచున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించిన దేవుడు, మరువని దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. ఆ చింతించుచున్నటువంటి దేవునికి రెండవదిగా మనం ఏం చేయాలంట? మన చింత యావత్తును, మీ చింత యావత్తును మనము ఆయన మీద వేయాలి. అలాగ వేసినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. మన భారాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ప్రార్థన ద్వారా ఆయన కార్యము చేయగలుగుతాడు. ఆ తర్వాత మూడవదిగా ఏం చెప్పుకున్నామంటే, భారము దించుకొని విశ్రాంతి పొందండి. ప్రియమైన దేని వాళ్ళరా, చింతను ఆయన మీద వేసినప్పుడు మనకు దొరికే అద్భుతమైనటువంటి ఆ సమాధానం మరియు విశ్రాంతి ఏంటంటే, ఈ లోకంలో అన్ని భారాల కన్నా గొప్ప భారం ఏంటంటే పాపపు భారం. పాప భారాన్ని ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చేసేయండి, నేను మోస్తాను. మీ హృదయమందు ప్రభుల వారిని విశ్వసించండి, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. తమ నోటి ద్వారా ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో ఆయన నీతిమంతుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకము ఎన్నో భారాలను మోసుకొని వెళ్తుంది, పాప భారమును మోసుకొని వెళ్తుంది. ప్రభు అంటాడు, నేను మీ భారాన్ని మోస్తాను, నా మీద మీ భారం వేయండి, మీరు చింతించకండి, నేను మీకు తోడుగా ఉంటాను అంటూ నా ముగింపులో ఒక మాట చెప్పి మనము అందరము ప్రార్థనలో గడుపుదాము. ఈ రోజున నా మనస్సును, మీ మనస్సును వేధిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని దేవుని చేతిలో పెడదామండి. ఉదయకాల సమయంలో మన హృదయమును వేధిస్తున్న ఏ విషయమైనా, ఏ బాధైనా దేవుని చేతిలో పెడదాము. ఆయన నమ్మదగిన వాడు. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి తుఫానులో ఆయన మీకు నాకు తోడుగా ఉండి ఆయన మనలందరినీ నడిపించుగాక. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఆయనే మన భారాన్ని తీర్చే దేవుడు, ఆదుకునే దేవుడు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. నేనే మార్గం, జీవం, సత్యం, నేను తప్ప ఎవరును కూడా మరి దేవుని దగ్గరికి చేర్చలేరు అనేటటువంటి విషయాన్ని చెప్పిన ప్రభులు వారు గొప్ప వాగ్దానాన్ని మనకు అభయాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ భారాలు, మీ చింత యావత్తును తీర్చేటటువంటి దేవుడనై ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా కొన్ని అంశాలను ఎదుటకు తీసుకొస్తున్నాను. మన ప్రార్థనలో గడుపుదాం. మన చింత యావత్తు, మన భారం దేవుని మీద వేద్దాం. దేవుని దగ్గర నుండి అద్భుతమైన సహాయము, స్వస్థత, ఆశీర్వాదము, పాప క్షమాపణ, దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయగాక. దేవుడు మనలందరినీ అత్యధికంగా దీవించుగాక. ఆమేన్.